హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వితౌట్ ఫర్మెంటేషన్ దోశ అండి. అంటే ఇన్స్టెంట్ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు పెరుగు వేసుకొని మొత్తం కలిపేసుకొని అందులోనే అటుకులు నానబెట్టుకున్నవి వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కొన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం గట్టిగా కలిపేసుకున్న తర్వాత అలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొంచెం వేసుకుంటూ ఒక 2 ట్రిప్పుల్లా కొన్ని వాటర్ ఆ వాటరే అండి, అది వైట్గా ఉంటే ఏదో అనుకోకండి. వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. అలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ టెక్స్చర్ రావాలి. ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, సోడా పొడి, బేకింగ్ సోడా పొడి అది కొంచెం వేసుకొని మొత్తం దోశ కన్సిస్టెన్సీ లాగా మొత్తం అంతే అండి, దోశ బ్యాటర్ రెడీ. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దోశ మామూలుగా ప్లెయిన్ దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా రుచికరంగా మెత్తటి దోశలు రెడీ అయిపోయినాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దోశ కావాలని ఏడ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఇలా చేసి పెట్టేసేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా కూడా పెట్టేయచ్చు. స్నాక్ అంటే ఎప్పుడన్నా దోశ ఇన్స్టెంట్గా కావాలి అన్నప్పుడు ఇలా చేసి పెట్టేసేయండి. లేకపోతే పప్పు నానబెట్టే పని లేకోకుండా ఒకవేళ మర్చిపోయినా కానీ ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసుకునే దోశ అండి ఇది. అంతే అండి, చాలా టేస్టీగా వచ్చాయి. మీకు ఎలా వచ్చాయో ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియోస్. బాయ్. Bye bye.